హాయ్ హలో అండి. చాలా రోజుల తర్వాత మా నాన్న అయితే ఇలా బతుకున్న చేపలను తీసుకొని వచ్చారండి. ఇలా బతుకున్న చేపలను చూడడం మా పిల్లలైతే ఇదే మొదటిసారి. చూడండి ఎలా భయపడుతున్నారో. మా నాన్న అయితే ఇలా పట్టుకోవాలని చూపిస్తున్నారు. కాసేపు ఆడుకుంటారు కదా అనేసి వీటినైతే టబ్లో వాటర్ వేసి దానిలో వేసామండి. కానీ ఇవైతే టబ్లో అసలుకే ఉండడం లేదండి. బయటికి జంప్ చేస్తుంటే మా వారు తీసి వాటిని మళ్ళీ టబ్లో వేశారు. ఇలా కాసేపు ఆడుకున్న తర్వాత వాటిని నీట్గా కట్ చేయించుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు వీటిని తగినంత పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా చేపలన్నింటినీ ఎంత మంచిగా కడిగితే అవి అంత టేస్టీగా ఉంటాయి. తర్వాత దీనిలో తగినంత కారము, పసుపు, ధనియాల పౌడరు, సాల్టు, కొద్దిగా గరం మసాలా, ఒక నిమ్మకాయ కూడా వేసి వీటన్నింటినీ బాగా కలిసేంతలాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత బాగా కాలిన ఆయిల్లో ఒక్కొక్క పీసెస్ వేసుకుంటూ మంచిగా 2 వైపులా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైవ్ ఫిష్ని ఫ్రై చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలైతే ఇలా చాలా ఇష్టంగా తింటారు.